వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో ఎవరితోనన్నా సరే చాటింగ్ చేస్తూ ఉంటే ఆ చాటింగ్ ఎవరికంట కనపడకుండా జాగ్రత్తగా దాచుకోవాలనుకుంటే ఎలా చేయాలి? సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీనికోసం వేరే యాప్లు యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం అలా కాకుండా ఫ్రెండ్స్, వాట్సాప్లోనే ఎవరికి కనిపించకుండా దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చాట్ని మనం ఎవరికంట కనిపించకుండా దాచేందుకు 2 పద్ధతులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొదటిది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎవరి చాట్ అయితే మీరు కనిపించకుండా దాచిపెట్టుకోవాలనుకుంటున్నారో ఆ చాట్ మీద ఇలాగా ప్రెస్ అండ్ హోల్డ్. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, పైన చూడండి రైట్ సైడ్ యారో మార్క్ సింబల్ చూడండి కింద వైపు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది ఆర్కైవ్స్ అంటారు. సో మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు 1 చాట్ ఆర్కైవ్డ్ అని చెప్పి మనకు చిన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన ఆ చాట్ సీక్రెట్గా దాచబడింది. ఆ చాట్ ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనం ఎవరెవరితో చాట్ చేసామో ఆ చాట్లో అన్నిటికంటే పైన చూడండి, పైన ఆర్కైవ్డ్ అని కనిపిస్తుంది చూడండి, అందులో ఉంటుంది. ఇప్పుడు మీరు దాని మీద కానీ క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం ఏ చాట్ అయితే మనం దాచామో ఆ చాట్ని మనం సింపుల్గా ఆర్కైవ్స్లో చూడొచ్చు. మళ్ళీ మనకు వద్దనుకున్నప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, అదే చాట్ మీద ఇలా క్లిక్ చేసి పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈసారి యారో మార్క్ పైకి వస్తుంది అనమాట. అంటే దాన్ని బయటకు తీసుకొస్తుంది అనమాట. దాని మీద అలా క్లిక్ చేస్తే చూడండి, అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదొక టెక్నిక్. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ అంటే టెక్నిక్ నెంబర్ 2 చాలా 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 సీక్రెట్ అనమాట. అది ఎవరికి మ్యాక్సిమం కనిపించదు. ఇది చాలా వరకు సేఫ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్న అనే చాట్ని నేను ఇప్పుడు ఎవరికి కనిపించకుండా చాలా సీక్రెట్గా దాచిపెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఆ చాట్ ఓపెన్ చేయాలి. ఆ చాట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేరు చూడండి, నాన్న అని ఉంది చూడండి, దాని మీద జస్ట్ అలా క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్లో వాళ్ళ యొక్క పేరు మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ లోపలికి వెళ్ళండి. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కిందకి రండి. కింద ఏమో కనబడుతుంది చూడండి, చాట్ లాక్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి దాన్ని ఆన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్తుందో, కీప్ దిస్ చాట్ లాక్డ్ అండ్ హిడెన్. దీన్ని లాక్ చేసి ఎవరు కనిపించకుండా హైడ్ చేస్తానని చెప్తుంది. దాన్ని మీరు ఏం చేయాలి, కంటిన్యూ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ దాదాపు ఎవరికి తెలియదు, ఎక్కడో కొంతమంది తెలిసి ఉండొచ్చు. తెలుసున్నా సరే మీ చాట్ ఎవరు చదవకుండా ఉండేదానికి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు మీ సెల్ ఫోన్కి ఫింగర్ ప్రింట్ లేదనుకుంటే పిన్ కోడ్ కానీ పెట్టుకొని ఉంటే దాన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు ఎనేబుల్ చేసుకుంటే ఈ చాట్ని మీరు తప్ప ఏ బ్రహ్మదేవుడు కూడా చదవలేడు. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నా దానికి ఫింగర్ ప్రింట్ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, ఈ ఫింగర్ ప్రింట్ పెట్టున్నాను కాబట్టి దాన్ని నేను ఇప్పుడు ఎనేబుల్ చేశాను. ఇప్పుడు సీక్రెట్గా దాచిపెట్టుకున్న చాట్ని నేను తప్ప ఎవరు ఓపెన్ చేయలేరు. చాట్ని లాక్ చేశాను, మళ్ళీ బయటకు వస్తాను. చూడండి, ఇప్పుడు మీరు లాక్ చేసిన చాట్ ఎక్కడుందో మీకు కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, సాధారణంగా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆ చాట్స్ కనిపించదు, పైన ఎక్కడో దాక్కొని ఉంటుంది డిఫాల్ట్గా. దాన్ని మీరు ఇలా పట్టుకొని కిందకి లాగితే తప్ప పైన చాట్ లాక్లో ఉన్నట్టు ఎవరికి కనిపించదు, మీకు కూడా కనిపించదు. మీరు కిందకి లాగితేనే కనిపిస్తుంది. కిందకి లాగారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు మీ చాట్ మీరు చూసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ లాక్తో మీరు కానీ పెట్టుకొని ఉంటే దాన్ని పెట్టమని చెబుతుంది. చూడండి, నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టాను. చూడండి, చూసారా, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోయి ఎవరితో ఏం చేస్తారు చాట్ మొత్తం చూసుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే బయటకు రావచ్చు. ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో ఆటోమేటిక్ లాక్ పడిపోతుంది. సో మళ్ళీ మీరు తప్ప ఈ చాట్ని ఎవరు చదవలేరు. సో ఫ్రెండ్స్,
నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, కామెంట్లుకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.